सर्वोपरि सिर्फ एक शिव बाबा। क्या आप इस बात का ध्यान देते हैं? ఓం శాంతి. కేవలం ఒక్క శివ్ బాబా సర్వోపరి అయినారు. ఏంటి మీరు ఈ విషయంలో అటెన్షన్ ఇస్తున్నారా? एक मुरली वही हमारी लाठी बनकर के रहे। మురళి ఒక్కటే మన జీవనంలో ఊతకర్ర అయి ఉండాలి. उस लाठी से ही हम पार जाएंगे। ఆ ఊతకర్ర ఆధారంగానే అంటే మురళి ఆధారంగానే మనము ఆ తీరానికి చేరుకోగలము. बाकी किसी के वाइब्रेशन में बंधना नहीं है। అంతేకాని ఎవ్వరి వైబ్రేషన్లో మనము బంధింపబడకూడదు. किसी से प्रभावित नहीं होना। ఎవరి ప్రతి ప్రభావితం కానే కాకూడదు. किसी की बातों में भी नहीं बनना, किसी के वाइब्रेशन में भी नहीं बनना, किसी के कर्मों से प्रभावित भी नहीं होना। ये बहुत अच्छा काम कर रहा है। ఎవరి యొక్క ప్రభావంలోనూ రాకూడదు, ఎవరి యొక్క వైబ్రేషన్లోనూ బంధింపబడకూడదు, ఎవరి కర్మలకును ప్రభావితం అవ్వకూడదు. ఈయన చాలా మంచిగా పని చేస్తున్నారు అని. वो नहीं कर रहा है, ये बहुत अच्छी सेवा नहीं कर रहा है। कौन करा रहा है? ఆయనేమీ చేయడం లేదు. ఆయన ద్వారా చాలా మంచిగా సేవ ఆయనేమీ చేయడం లేదు. ఆయన ద్వారా ఎవరు చేయిస్తున్నారు? बाप करा रहा है। తండ్రి చేయిస్తున్నారు. इस समय बच्चे तो सारे ही तमो प्रधान बने पड़े। ఈ సమయంలో పిల్లలందరూ తమో ప్రధానులైపోయి ఉన్నారు. चाहे एडवांस पार्टी के बच्चे हों, चाहे बेसिक नॉलेज आधारभूत पार्टी के बच्चे हों, భలే అడ్వాన్స్ పార్టీ పిల్లలే కావచ్చు, లేదా బేసిక్లో ఉండే ఆధారమూర్తి ఆత్మలే కావచ్చు. सारे ही तामसी बने पड़े। అందరూ ఇప్పుడు తామసీ అయిపోయి ఉన్నారు. तमो प्रधान आत्मा कोई सेवा का कार्य नहीं करती। తమో ప్రధాన ఆత్మలు సేవ యొక్క కార్యమైతే చేయడానికి సాధ్యం లేదు. तो कौन करता कराता है? మరి ఎవరు చేస్తారు, చేయిస్తారు? इस समय बाप दादा बच्चों में प्रवेश करके ఈ సమయంలో బాప్ దాదా పిల్లల్లో ప్రవేశించి बच्चों से कार्य करा रहे हैं। పిల్లల ద్వారా కార్యాన్ని చేయిస్తున్నారు. दृष्टि की पावर दे रहे हैं, దృష్టి యొక్క పవర్ ఇస్తున్నారు. वाचा की पावर दे रहे हैं, వాచా యొక్క పవర్ కూడా ఇస్తున్నారు. अच्छी सेवा कराए रहे हैं। పిల్లల ద్వారా చాలా మంచిగా సేవ చేయిస్తున్నారు బాప్ దాదా. हम बच्चों को अहंकार आ जाता है कि हम बहुत अच्छी सर्विस कर रहे हैं। పిల్లలైన మనకి అహంకారం వచ్చేస్తుంది, మేము చాలా మంచిగా సేవ చేస్తున్నాము అని. या हम दूसरों से प्रभावित हो जाते हैं कि ये बहन बहुत अच्छी सर्विस कर रही है, ये भाई बहुत మనం ఇతరులకు ప్రభావితం అయిపోతాము, ఈ బెహన్ చాలా మంచిగా, ఈ అక్కయ్య గారు చాలా మంచిగా సేవ చేస్తున్నారు అని. अच्छी सेवा कर रहा है। अगर वो भी लटक ఈ అన్నయ్య చాలా మంచిగా సేవ చేస్తున్నారు అని ఇలా దేహదారుల్లో చిక్కుకొని పోతారు. आपस में ही एक दूसरे में लटक जाते हैं, देहधारियों में लटक जाते हैं। పరస్పరంలో ఒకరిపైన ఒకరు ప్రభావితమైపోతారు, దేహదారుల మీద ప్రభావితం అవుతూ ఉంటారు. और शिव बाबा को बाप दादा को भूल जाते। శివబాబాని మరియు బాప్ దాదాని మర్చిపోతారు. ये बाहर की दुनिया की बात सन्यासियों की बताई मिसाल लेकर के। బయట ప్రపంచంలో ఉండేటటువంటి సన్యాసీలు ఎగ్జాంపుల్ ఇచ్చి తెలియచేశారు. लेकिन आधारभूत तो दुनिया में भी लागू होती है, वो तो समझ में आ रही है। ఈ విషయం ఆధారమూర్తి ఆత్మల ప్రపంచంలోనూ వర్తిస్తుంది. ఈ విషయం అయితే అందరికీ అర్థమవుతూ ఉన్నది. लेकिन एडवांस पार्टी में भी यही धंधे चल रहे हैं। అయితే అడ్వాన్స్ పార్టీలోనూ ఇదే పనులు నడుస్తూ ఉన్నాయి. यह तो नहीं कहते फलानी बहुत अच्छी है, ఇలా అయితే ఎప్పుడు అనరు ఫలానా వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు అని. नहीं, बाप ने इन्हें अच्छा बनाया है। అలా ఏమీ కాదు. వీళ్ళు చాలా మంచి వాళ్ళు అంటే బాబా వాళ్ళని మంచి వాళ్ళుగా తయారు చేశారు. बाप की दृष्टि, बाप की पालना इन्हों से मिलती है। తండ్రి యొక్క దృష్టి, తండ్రి యొక్క పాలన వీళ్ళ ద్వారా లభిస్తూ ఉన్నది.
बाप के महावाक्य इन्हों से सुनते हैं, यह विशेषता है। తండ్రి యొక్క మహావాక్యాలు వీళ్ళ ద్వారా వింటున్నాం. ఇది అయింది విశేషత. इसको कहा जाता है प्यारा भी लेकिन न्यारा भी। దీన్నే అంటారు వీళ్ళందరికీ ప్రియమైన వారు మరి అందరి నుండి అతీతంగా ఉండేవారు అని కూడా. प्यारा भले सबका हो लेकिन फसाने वाला नहीं हो। అందరికీ ప్రియంగా ఉండాలి, అలా అని అర్థం ఎలా కాదు, అందరినీ తమలో చిక్కుకునేట్లుగా చేసే విధంగా. बाप के बदले आपको याद न करें, बाप की शक्ति लेने के लिए, बाप के महावाक्य सुनने के लिए आपको याद करें। తండ్రి వదులుగా మనల్ని స్మృతి చేసేవారుగా అవ్వకూడదు. తండ్రి నుండి శక్తి తీసుకునేందుకు, తండ్రి మహావాక్యాలు వినేందుకు మనల్ని స్మృతి చెయ్యాలి. इसको कहते हैं प्यारा भी और न्यारा भी। దీన్నే అంటారు వీళ్ళందరికీ ప్రియమైన వారు మరి అందరి నుండి అతీతంగా ఉండేవారు అని కూడా. अव्यक्त वाणी तारीख 30 मार्च 1985 पृष्ठ 6 मध्यादि। అవ్యక్తవాణి తేదీ 30 మార్చి 1985. तुम सिवाय एक बाप के और किसको भी मान दे नहीं सकते. మీరు ఒక్క తండ్రికి తప్ప మరెవ్వరికి కూడా మన గౌరవం ఇవ్వనే ఇవ్వరు. ఏమన్నారు? क्या कहा? ఏమన్నారు? तुम सिवाय एक बाप के और किसी को भी मान मर्तबा दे नहीं सकते. మీరు ఒక్క తండ్రి తప్ప మరెవ్వరికి కూడా గౌరవ మర్యాదలు ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. ये क्या बात हुई? ఇలా ఎందుకన్నారు? अव्यक्त वाणी में तो बोला है किसी का अपमान नहीं करना चाहिए. అవ్యక్తవాణిలో అయితే అన్నారు ఎవరికి అపమానమో అనేది చెయ్యొద్దు అని, అంటే ఎవరి అపమానమో చేయకూడదు అని. चलो ठीक है, अपमान नहीं करना चाहिए लेकिन सभी को मान देना चाहिए. ఇదైతే బానే ఉంది, ఎవరిని అపమానం చేయకూడదు, మరి అందరికీ మాన మర్యాదలు అయితే ఇవ్వాలి కదా, గౌరవ మర్యాదలు. और सभी को मान दे, एक को दे मान. అందరికీ మాన మర్యాదలు అంటే గౌరవ మర్యాదలు ఇవ్వాలనా లేదా ఒక్కరికే ఇవ్వాలనా గౌరవ మర్యాదలు? नहीं, देना तो सबको है लेकिन जितना एक को देना है उतना और किसी को नहीं देना है. వాస్తవంగా అయితే అందరికీ మాన మర్యాదలు ఇవ్వాలి, గౌరవ మర్యాదలు. అయితే ఒక్కరికి ఎంతగా గౌరవ మర్యాదలు ఇస్తామో అంతగా మరెవ్వరికి ఇవ్వకూడదు. अभी स्टेटस की बात बताई ना. ఇప్పుడు వర్తమాన సమయాన్ని స్థితి అనుసారంగా చెప్పారు కదా. तो बोला और किसी को तुम इतना मान नहीं दे सकते. ఒక్క తండ్రికి మాత్రమే మీరు ఎంత గౌరవ మర్యాదలు ఇస్తారు, అంతగా మరెవ్వరికి ఇవ్వలేరు అని అన్నారు. सब आर्टिफिशियल है. ఈ ప్రపంచంలో అందరూ ఆర్టిఫిషియలే అంటే నకిలీ. नहीं मान दे सकते, सब झूठे हैं, आर्टिफिशियल हैं. అందుకే ఈ ప్రపంచంలో అందరూ అసత్యమే, నకిలీ వాళ్ళే. అటువంటి వారికి ఏం గౌరవ మర్యాదలు ఇవ్వాలి? అందుకని అన్నారు ఇప్పుడు ఒక్కరికే మీరు గౌరవ మర్యాదలు ఇవ్వాలి అని. इसलिए भारत में सिर्फ एक की ही कथा गाई जाती है. అందుకే భారతదేశంలో కేవలం ఒక్కరిదే కథ గాయన ఉన్నది. ఏమని? कौन सी कथा? सत्यनारायण की कथा गाई जाती है, सत्य लक्ष्मी की भी कथा नहीं गाई जाती है. ఏం కథ గాయనం ఉన్నది? సత్యనారాయణ యొక్క కథ. సత్యనారాయణ యొక్క కథనే గాయనం ఉన్నది, అంతేకాని సత్యలక్ష్మి యొక్క కథ కూడా గాయనం లేదు. सत्य जगदम्बा की भी कथा नहीं गाई जाती है. माना सब आर्टिफिशियल झूठे. సత్య జగదంబ కథ కూడా లేదు అంటే దీని నుంచి అర్థమవుతుంది అందరూ ఆర్టిఫిషియల్, అసత్యము మరియు నకిలీనే అని. बाप ने आप आत्माओं को योग्य समझ अपना बनाया है। తండ్రి ఆత్మలైనటువంటి మిమ్మల్ని యోగ్యులుగా అనుకొని తన వారిగా చేసుకున్నారు. स्वीकार किया तू मेरा
मैं तेरा। जिस మనల్ని స్వీకరించారు, మీరు నా వాళ్ళు అని, నేను మీ వాడిని అని. आत्मा के ऊपर बाप की नजर पड़ी, वह प्रभु नजर के कारण अमूल्य बन ही जाते हैं। परमात्मा दृष्टि के कारण ईश्वरीय सृष्टि के, ईश्वरीय संसार के श्रेष्ठ आत्मा बन ही जाते हैं। ఏ ఆత్మ పైనైతే తండ్రి యొక్క దృష్టి పడుతుందో వారు ప్రభు దృష్టి పడిన కారణంగా అమూల్యంగా అయిపోతారు. పరమాత్మ దృష్టి కారణంగా ఈశ్వరీయ సృష్టి యొక్క, ఈశ్వరీయ ప్రపంచం యొక్క శ్రేష్ఠ ఆత్మగా అయిపోతారు. पारसनाथ से संबंध में आए तो पारस का रंग लग ही जाता है। పారసనాథుని యొక్క సంబంధంలో వచ్చిన కారణంగా పారస్ యొక్క సాంగత్యపు రంగు అనేది అంటుకుంటుంది. పారస్ అంటే తెలుసు కదా, రాయిని కూడా బంగారంగా చేస్తుంది అంటారు, ఇనుముని కూడా బంగారంగా చేస్తుంది, పారస్ని అంటుకోగానే బంగారం అయిపోతుంది అంటారు. सारी दुनिया की अक्षौहिणी आत्माएं एक तरफ हैं, लेकिन आप 5 पांडव अक्षौहिणी से शक्तिशाली हो। మొత్తం ప్రపంచంలో ఉండే అక్షౌని ఆత్మలు ఒకవైపు, కేవలం 5 మంది పాండవుల సమానమైన మీరు అక్షౌని కంటే శక్తిశాలి అయ్యారు. अक्षौहिणी आपके आगे एक के बराबर भी नहीं है। అక్షౌని సేన ఏదైతే ఉందో మీ ఒక్కరి ముందు ఒక్కరితో కూడా సమానం కాదు. పంచ పాండవులు అని ఎందుకన్నారు అంటే చాలా తక్కువ సంఖ్య ఎవరైతే పరమాత్ముడు తన వారిగా చేసుకున్నారో వారు. మీ 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 5 మంది పాండవుల్లో ఒక్క పాండవుల యొక్క సమానం కూడా కాదు అక్షౌని సేన అన్నారు. इतने शक्तिशाली हो, अमूल्य हो, लेकिन बाप के साथ के कारण अमूल्य हो। ఇంత శక్తిశాలి అయ్యారు మీరు, మరి చాలా విలువైన వారు కూడా. ఎందుకనంటే తండ్రి మన జతలో ఉన్న కారణంగానే మనము చాలా విలువైన వారిగా అయ్యాము. अव्यक्त वाणी तारीख 2 मार्च 1985 पृष्ठ 1 मध्य। అవ్యక్తవాణి తేదీ 2 మార్చి 1985. आदि तो 8 बच्चे वो ऐसे हैं जो हैं तो नंबरवार हैं। 8 మంది పిల్లలు అలాంటి వారు అయితే 8 మంది కూడా నంబర్ వారే. लेकिन फिर भी है किसकी औलाद? అయితేను వారు ఎవరి సంతానం అయ్యారు? सूर्य की औलाद। సూర్యుని యొక్క సంతానం అయ్యారు. वो सुर को पकड़ने वाले हैं। అంటే వారు సుర్ అంటే మాటలో మాటని అనుసరించేవారు అని ఒప్పుకునేవారు అని అర్థం. क्या? कान से धारण करने वाले हैं। చెవి ద్వారా ధారణ చేసేటటువంటి వారు అంటే తండ్రి ఏదైతే చెప్తారో అది వెంటనే విని ధారణ చేసేవారు. उनकी दृष्टि में और कोई दुनिया में नहीं समाता। వారి దృష్టిలో ప్రపంచంలో వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ దృష్టిలో ఉండరు. వాళ్ళ దృష్టిలో ఒక్క తండ్రి. एक बाप दूसरा कोई। ఒక్క తండ్రి తప్ప ఎవరు లేరు. వాళ్ళు చూసేది ఒక్క తండ్రినే, మరెవ్వరిని చూడరు. वाचा से महिमा करेंगे तो एक की करेंगे, एक के मुकाबले किसी और की महिमा उनके मुख से उतनी महिमा उतनी। वैसे तो सभी को गुण देखते हैं। వారు వాచా ద్వారా ఒక్కరినే మహిమ చేస్తారు. అంటే ఈ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వారందరి ముందు అలా అని కాదు వారిని మహిమ చెయ్యరు అని, అంత మహిమ చెయ్యరు. అందరికంటే ఎక్కువ మహిమ ఒక్క తండ్రినే. తండ్రిని మించి మహిమ ఈ ప్రపంచంలో మరెవ్వరిని చెయ్యరు. ఎందుకంటే అందరిలోనూ గుణాలు ఉంటాయి. लेकिन जो एक की महिमा बुद्धि में भरी होती है वो दूसरे के लिए नहीं हो सकती। అయితే ఒక్కరి ప్రతి వారిలో ఏదైతే మహిమ నిండి ఉందో మనసులో, అటువంటి మహిమ మరెవ్వరి కోసము వాళ్ళు ఎప్పుడూ చేయరు వారి నోటి ద్వారా. एक बल, एक भरोसा, अर्थात सदा निश्चय हो कि जो साकार की मुरली है वही मुरली है, जो मधुबन से श्रीमत मिलती है वही श्रीमत है। बाप सिवाय मधुबन के और कहीं मिल नहीं सकता। ఏక్ బల్ ఏక్ భరోసా అంటే సదా నిశ్చయ బుద్ధిలు అయి ఉండాలి. ఏమని నిశ్చయ బుద్ధి అంటే
ఏదైతే సాకార మురళి ఉందో అదే మురళి. మధుబనం నుండి ఏదైతే శ్రీమతం లభిస్తుందో అదే శ్రీమతం. తండ్రి మధుబనంలో తప్ప మరింకెక్కడా కలవరు. सदा एक बाप की पढ़ाई में निश्चय हो। ఎల్లప్పుడూ ఒక్క తండ్రి యొక్క చదువులో నిశ్చయం అనేది ఉండాలి. मधुबन से जो पढ़ाई का पाठ जाता वही पढ़ाई है, दूसरी कोई पढ़ाई नहीं। మధుబనం నుండి ఏదైతే చదువు అనేది అందరి దగ్గరికి వెళ్తుందో అదే చదువు, ఇంక వేరే ఏ చదువు లేదు. मधुबन से जो मुरली आती है उस पर ध्यान दो। మధుబనం నుండి ఏదైతే మురళి వస్తుందో దానిపైన అటెన్షన్ ఇవ్వండి. नहीं तो और रास्ते पर चले जाएंगे। లేదంటే వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోతారు. मधुबन में ही बाबा की मुरली चलती है, मधुबन में ही बाबा आते हैं। మధుబనంలోనే తండ్రి మురళి నడుస్తుంది, మధుబనంలోనే తండ్రి వస్తారు. इसलिए हर एक बच्चा यह सावधानी रखे, नहीं तो माया धोखा दे देगी। अव्यक्त वाणी అందుకే ప్రతి ఒక్కరూ మధుబనంలోనే తండ్రి యొక్క మురళి నడుస్తుంది, మధుబనంలోనే తండ్రి వస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది అటెన్షన్ అనేది ఉంచుకోవాలి, లేదంటే మాయ వారిని మోసం చేసేస్తుంది. तारीख 11 अप्रैल 1982 पृष्ठ 365 मध्य అవ్యక్తవాణి తేదీ 11 ఏప్రిల్ 1982. आदि। कोई ऐसे हैं जो बाप के विमुख नहीं होते हैं, కొంతమంది పిల్లలు అలా ఉంటారు, ఎప్పుడు కూడా తండ్రి నుండి విముఖం కారు, परिवार के विमुख हो जाते हैं। పరివారంతో విముఖమైపోతారు, అంటే విరోధులు అయిపోతారు పరివారం వారితో. అయితే తండ్రి జతలో ఎప్పుడు కూడా విరోధ భావన ఉండదు. अरे बाप तो बाप के साथ परिवार भी है या नहीं है? తండ్రి అంటే తండ్రి జతలో పరివారం కూడా ఉందా లేదా? हैं? कि बाप सन्यासी है? తండ్రి ఏమైనా సన్యాసినా? प्रवृत्ति मार्ग के धर्म की स्थापना करके जाता है या निवृत्ति मार्ग के धर्म की स्थापना करके जाता है? తండ్రి సృష్టిలో వచ్చారు అంటే ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేసి వెళ్తారా, లేక నివృత్తి మార్గాన్ని స్థాపన చేసి వెళ్తారా? प्रवृत्ति मार्ग की स्थापना करके जाता है। ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేసి వెళ్తారు. तो बाप की महिमा नहीं कर पाएंगे मुख से, और बाप के परिवार की भी महिमा मुख से नहीं कर पाते। తండ్రి యొక్క మహిమ కూడా నోటితో చేయలేకపోతున్నారు అంటే తండ్రి యొక్క పరివారం యొక్క మహిమ కూడా చేయలేకపోతారు. ऐसी आत्माएं फिर उनको सन्मुख नहीं कहा जा सकता। అటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వారిని వీరు తండ్రికి సన్ముఖమైనటువంటి ఆత్మలు అని అనడానికి సాధ్యం లేదు. आज नहीं तो कल फिर क्या होता है? ఈ రోజు లేదంటే రేపు ఏం చేస్తారు? आज नहीं तो कल नीचे गिरते हैं, नीचे गिरते से उससे क्या होता है? दूसरे धर्म में खिसक जाएगी, आत्मा अधूरी रह जाएगी। ఈ రోజు లేదంటే రేపు వారు కిందకు దిగజారుతారు. కిందకు దిగజారడం అంటే అర్థం ఏమిటి? వేరే ధర్మాల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఆత్మ ఉన్నత మార్గంలోకి వెళ్ళదు. पूरी पढ़ाई नहीं पढ़ पाते, వారు తండ్రి ద్వారా పూర్తి చదువు కూడా చదువుకోలేరు. उस संग में आ जाते हैं। వారు చెడు సాంగత్యంలో వెళ్ళిపోతారు. आत्माओं का अल्पकाल का प्रभाव कहाँ कहाँ पड़ जाता है, उनको नोट करते हो? यह कैसे करते हैं, यह कैसे बोलते हैं? इसी कारण अपनी अथॉरिटी का जो फोर्स होना चाहिए वह दूसरे तरफ दृष्टि जाने से कमजोर हो जाता है। ఆత్మల యొక్క అల్పకాల ప్రభావము మనలో ఎక్కడెక్కడో పడుతూ ఉంటుంది. అదే మనం వారినే నోట్ చేస్తూ ఉంటాం. వీళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా మాట్లాడతారు? ఈ కారణంగా మన అథారిటీ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో, ఏదైతే ఉండాలనో అది వేరే వాళ్ళ వైపు దృష్టి వెళ్తున్న కారణంగా బలహీనమైపోతుంది. అంటే అర్థమై ఉంటుంది విషయం. ఆత్మల అల్పకాల ప్రభావం మన పైన పడే కారణంగా మనము ఎవరి ప్రతి మనకైతే ప్రభావం పడుతూ ఉందో వాళ్ళనే చూస్తాం. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా చేస్తారు,
ఈ ఇతరుల పైన మనకు అటెన్షన్ ఉండే కారణంగా మనది ఏదైతే అథారిటీ ఉండాలో ఆ అథారిటీ తక్కువైపోతుంది. क्योंकि यह भी बड़ा सूक्ष्म नियम है, ఎందుకంటే ఇది కూడా చాలా సూక్ష్మ నియమమైనది. जबकि वायदा है कि वृत्ति में, सुनने में, देखने में, सोचने में एक के सिवाय और कोई नहीं. ఎందుకంటే మన ప్రతిజ్ఞ ఇదైంది. వృత్తిలోనూ, వినడంలోనూ, చూడడంలోనూ, ఆలోచించడంలోనూ ఒక్కరి తప్ప మరెవ్వరూ లేరు. आत्माओं के प्रभाव को बुद्धि में रखते हुए व आत्माओं के प्रभाव को देखते हुए करना, यह भी सूक्ष्म में लिंक टूट जाती है और लिंक टूटने के कारण जो ऑलमाइटी अथॉरिटी की लेवल होनी चाहिए वह बदल जाती है. ఆత్మల యొక్క ప్రభావాన్ని బుద్ధిలో ఉంచుకున్న కారణంగా లేదా ఆత్మల యొక్క ప్రభావాన్ని చూస్తుండే కారణంగా ఇది కూడా అంటే సూక్ష్మంలో మన లింక్ ఏదైతే ఉందో తండ్రి జతలో ఆ లింక్ అనేది తెగిపోతుంది. ఆ లింక్ తెగిపోయిన కారణంగానే ఏదైతే మనలో సర్వశక్తివాన్ యొక్క అథారిటీ మనలో ఉండాలనో ఆ అథారిటీ యొక్క లెవెల్ అనేది మనలో మారిపోతుంది. అంతగా మనలో సర్వశక్తివాన్ యొక్క అథారిటీ పని చేయదు. अव्यक्त वाणी तारीख 9 अक्टूबर 1971 पृष्ठ 190 मध्य. అవ్యక్తవాణి తేదీ 9 అక్టోబర్ 1971. అంటే తండ్రి ప్రతి ప్రభావితం అవ్వాలి. తండ్రిని మరచి మనుషుల యొక్క ప్రభావంలో వచ్చిన కారణంగా మనుషుల యొక్క హావభావాలు చూస్తూ వాళ్ళ మీద ప్రభావితమైన కారణంగా మనలో ఏదైతే ఆల్మైటీ అథారిటీ ఉండాలనో అది తక్కువైపోతుంది. एक बात ही सब कुछ है. ఒక్క తండ్రే మనకి సర్వస్వం. इसको कहा जाता है वफादार. ఇలాంటి స్టేజ్ ఉంది అంటే వారిని అంటారు వీళ్ళు వఫాదార్, అంటే తండ్రికి ఆజ్ఞాకారి పిల్లలు అని. अगर पदार्थ की भी आकर्षण తండ్రికి విశ్వాస పాత్రులు అని. है, अगर पदार्थ की भी आकर्षण है, ఒకవేళ పదార్థాల యొక్క ఆకర్షణ ఉంది అంటే साधनों की भी आकर्षण है, సాధనాల యొక్క ఆకర్షణ ఉంది అంటే तो साधना खंडित हो जाती है. మన సాధన ఏదైతే ఉందో సాధన అంటే పురుషార్థం ఖండితం అయిపోతుంది. वफादारी खंडित हो जाती है. మన విశ్వాస పాత్రులు ఏవైతే అయ్యున్నామో అది కూడా ఖండితం అయిపోతుంది. और खंडित वस्तु कभी भी संपन्न, कभी भी पूज्य नहीं गाई जाती. ఖండిత వస్తువు ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా సంపన్నము లేదా పూజనీయంగా గాయనం చేయబడదు. तो चेक करो कि संकल्प में भी कोई आकर्षण बेवफा तो नहीं बना देता. మనల్ని మనం అందుకని చెక్ చేసుకోవాలి. సంకల్పంలో అయినా ఏదైనా ఆకర్షణ మనల్ని తండ్రి నుండి అవిశ్వాస పాత్రులుగా అయితే చేయడం లేదు కదా. अगर जरा भी किसी के प्रति विशेष झुकाव है, ఒకవేళ కొంచెమైనా సరే ఎవరి ప్రతి అయినా విశేషంగా ఆకర్షణ అవుతున్నాము అంటే थोड़ा भी पर्सनल झुकाव है, కొంచెమైనాను సరే వ్యక్తిగత ప్రభావం అంటే ఆకర్షణ ఉంది అంటే మనకి ఇతరుల ప్రతి, चाहे किसी के गुण के ऊपर, चाहे उसकी सेवा के ऊपर, ఎవరి గుణాలపైనైనా ఎవరి సేవ చూసైనా మనం ప్రభావితం అవుతున్నాము, ఆకర్షితం అవుతున్నాము అంటే चाहे उसके अच्छे संस्कारों के ऊपर अगर एक्स्ट्रा प्रभावित है, వారి యొక్క సంస్కారాల పైన మనం ఎక్స్ట్రా ప్రభావితం అవుతున్నాము అంటే तो उनको वफादार नहीं कहा जाएगा. అటువంటి వారిని తండ్రికి విశ్వాస పాత్రులు అని అనడానికి సాధ్యం లేదు. प्रभावित मानो है, प्रभावित माने उनकी प्रजा बनने वाले. ప్రభావితులు అంటే ఎవరి ప్రతి అయితే మనం ప్రభావితం అవుతున్నామో వారి ప్రజలయ్యేటటువంటి వారిమి.
उनकी रचना बनने वाले हैं। వారి యొక్క రచనగా అవుతున్నాము. सबकी विशेषता बेहद की विशेषता पर आकर्षित हैं। అందరి యొక్క విశేషత బేహద్దు విశేషత ప్రతి ఆకర్షితమవుతున్నారు అంటే वो तो दूसरी बात, అది వేరే విషయం. लेकिन किसी विशेष व्यक्ति లేదా ఎవరైనా విశేష ఒక వ్యక్తి పైన ఆకర్షితం అవడం అంటే किसी विशेष व्यक्ति व वैभव के ऊपर आकर्षित नहीं होना चाहिए। వ్యక్తి లేదా వైభవం ప్రతి ఆకర్షితమైతే అవ్వకూడదు. अगर ऐसा होता है ఒకవేళ ఎవరైనా ఒక విశేష వ్యక్తి వైభవం ప్రతి ఆకర్షితం అవుతున్నాము అంటే तो वफादार की लिस्ट में खंडित गाया जाएगा। విశ్వాస పాత్రుల లిస్టులో నుండి ఖండితమైపోతారు. चेक करो, ये खंडित मूर्ति तो नहीं है। అందుకు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మేము ఖండిత మూర్తులైతే కాదు కదా, पूज्य है। పూజనీయులు అవుతున్నామా? पूजा का आधार क्या होता है? పూజకి ఆధారం ఏమైంది? प्योरिटी। పూజకి ఆధారమైంది పవిత్రత. तो मन से, वचन से, कर्म से మనసు ద్వారా, వాచా ద్వారా, కర్మ ద్వారా कहीं भी अगर बेवफा बनते हैं ఎక్కడైనా ఎవరి ప్రతి అయినా అవిశ్వసనీయులుగా అవుతారు అంటే बाप के प्रति पूरे वफादार नहीं है, कोई और के प्रति वफादार बनने लग पड़ते हैं। తండ్రి ప్రతి పూర్తిగా విశ్వాస పాత్రులు కాదు, వేరే వాళ్ళకి విశ్వాస పాత్రులుగా అవుతున్నారు అంటే तो पवित्रता जैसे खंडित हो गई। అటువంటి వారి యొక్క పవిత్రత ఖండితమైపోయినట్లే. पवित्रता में हार खाना इसका बीज है किसी भी व्यक्ति व व्यक्ति के गुण, स्वभाव, व्यक्तित्व व विशेषता पर प्रभावित होना। పవిత్రతలో మనము ఓటమి పొందడము అంటేనే దీనికి బీజమైంది ఎవరైనా వ్యక్తి లేదా వ్యక్తి యొక్క గుణాలు, స్వభావము, వ్యక్తిత్వము లేక విశేషతల పైన ప్రభావితం అవడం. यह व्यक्ति व व्यक्त भाव में प्रभावित होना नहीं लेकिन बर्बाद होना है। ఇలా వ్యక్తి లేదా వ్యక్తి యొక్క భావములో ప్రభావితం అవడం కాదిది, అంటే పూర్తిగా సర్వనాశం అయిపోవడం. व्यक्ति की व्यक्तिगत विशेषता व गुण, स्वभाव बाप की दी हुई विशेषता है, अर्थात दाता की देन है। వ్యక్తిలో వ్యక్తి యొక్క వ్యక్తిగత విశేషతలు, గుణాలు, స్వభావాలు ఇవి తండ్రి ఇచ్చినటువంటి విశేషతలు, అంటే దాత ఇచ్చినటువంటి ప్రసాదం అది. व्यक्ति पर प्रभावित होना यह धोखा खाना है। అందుకని వ్యక్తుల పైన ప్రభావితం అవడము అంటేనే ఇది మోసపోవడం అనే అర్థం. धोखा खाना अर्थात दुख उठाना। మోసపోవడము అంటేనే అర్థమైంది దుఃఖాన్ని పొందడం. अपवित्रता की शक्ति मृग तृष्णा समान शक्ति है, जो संपर्क व संबंध से बड़ी अच्छी अनुभव होती है, आकर्षण करती है। అపవిత్రత యొక్క శక్తి మృగతృష్ణ సమాన్ శక్తి హే. మృగతృష్ణ అంటే ఎండమావులు, దూరంగా నీళ్లున్నట్లు కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండవు. అందుకే ఎవరు సంపర్కంలో ఉంటారో, సంబంధంలో ఉంటారో వాళ్ళ జతలో చాలా మంచిగా అనుభవం అవుతూ ఉంటుంది అంటే ఇది కూడా ఒక ఆకర్షణ అవడమే. समझते हैं कि मैं अच्छाई की तरफ प्रभावित हो रहा हूँ। అనుకుంటారు నేను వీళ్ళ యొక్క మంచితనం వైపు ప్రభావితం అవుతున్నాను అని. इसलिए शब्द भी यही बोलते व सोचते कि यह बहुत अच्छे लगते व अच्छी लगती है व इसका गुण व स्वभाव अच्छा लगता है। అందుకే ఇదే శబ్దాలు మాట్లాడుతూ ఉంటారు. ఏమని? నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఆలోచిస్తున్నామో ఇది అంటే ఇదే మాట్లాడుతూ ఇదే ఆలోచిస్తూ ఉంటారు. ఏమని? వీళ్ళు చాలా చాలా బాగా అనిపిస్తారు, వీళ్ళు చాలా బాగున్నారు, లేదా వీరి యొక్క గుణాలు, స్వభావాలు చాలా మంచిగా ఉంటాయి. ज्ञान अच्छा लगता है,
योग कराना अच्छा लगता है। వీళ్ళు చెప్పే జ్ఞానం చాలా బాగుంటుంది, యోగం చేయించడం వీళ్ళు విధానం చాలా బాగుంటుంది. इससे शक्ति मिलती है, सहयोग मिलता है, स्नेह मिलता है। వీరి ద్వారా శక్తి లభిస్తుంది, సహయోగం లభిస్తుంది, స్నేహం లభిస్తుంది. अल्पकाल की प्राप्ति होती है लेकिन धोखा खाते हैं। అల్పకాల ప్రాప్తులైతే అవుతాయి, అయితే అందులోనే మోసపోతూ ఉంటారు. देने वाले दाता अर्थात बीज को, फाउंडेशन को खत्म कर दिया और रंग बिरंगी डाली को पकड़कर झूल रहे हैं तो क्या हाल होगा। ఇచ్చేటటువంటి దాత అంటే బీజాన్ని, ఫౌండేషన్ని సమాప్తి చేసేశారు. రంగురంగుల కొమ్మల్ని పట్టుకొని వేలాడుతూ ఊగులాడుతూ ఉన్నారు. అటువంటి వారి పరిస్థితి ఏమవుతుంది? सिवाय फाउंडेशन के डाली झुलाएगी या गिराएगी। కేవలం ఫౌండేషన్ యొక్క ఈ కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని మంచిగా ఊపగలవు, లేదంటే కింద పడేయగలవు. जब तक बीज अर्थात दाता विधाता से सर्व संबंध, सर्व प्राप्ति के रस का अनुभव नहीं, तब तक कब व्यक्ति से, कब वैभव से, कब वाइब्रेशन वायुमंडल आदि भिन्न भिन्न डालियों से अल्पकाल की प्राप्ति का मृगतृष्णा समान धोखा खाते रहेंगे। ఎప్పటి వరకు బీజము అంటే దాత, విధాతతో సర్వ సంబంధాలు, సర్వ ప్రాప్తి యొక్క రసాల అనుభవము చేయలేదు అంటే అంతవరకు అప్పుడప్పుడు వ్యక్తులతో, అప్పుడప్పుడు వైభవాలతో, వైబ్రేషన్లతో, వాయుమండల్ మరియు అనేక విభిన్న ప్రకారాలైన కొమ్మల నుండి అల్పకాల ప్రాప్తుల యొక్క మృగతృష్ట సమానమైన మోసాలని పొందుతూ ఉంటారు. ఎండమాముల్ని దూరంగా చూసి నీళ్లున్నాయని పరిగెడుతూ ఉంటారు కదా, అలానే. यह प्रभावित होना अर्थात अविनाशी प्राप्ति से वंचित होना। ఇలా ప్రభావితం అవడము అంటే వ్యక్తులతోనో, వైబ్రేషన్లతోనో, వైభవాల ప్రతినో ప్రభావితం అవడము అంటేనే ప్రాప్తుల నుండి వంచితులవడం, అవినాశీ ప్రాప్తుల నుండి వంచితులవడం. परमात्म प्रभाव से निकल आत्माओं के प्रभाव में आना अर्थात बाप को जाना नहीं, पहचाना नहीं। పరమాత్మ ప్రభావం నుండి వేరై ఆత్మల యొక్క ప్రభావంలోకి వెళ్ళడము అంటేనే తండ్రిని గుర్తించలేదు, తండ్రిని అర్థం చేసుకోలేదని అర్థం. ऐसे के आगे बाप, बाप के रूप में नहीं, धर्मराज के रूप में है। అటువంటి వారి ఎదురుగా తండ్రి, తండ్రి రూపంలో కాదు, ధర్మరాజు రూపంలో నిలబడతారు. जहाँ पाप है वहाँ बाप नहीं। ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ తండ్రి ఉండరు. तो अलबेले नहीं बनो, इसको छोटी सी बात नहीं समझो। అందుకని ఈ విషయంలో ఎప్పుడూ సోమరితనంలో ఉండొద్దు. ఇది చిన్న విషయం అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. अव्यक्त वाणी तारीख 12 अप्रैल 1984 पृष्ठ 1 मध्यादि। అవ్యక్తవాణి తేదీ 12 ఏప్రిల్ 1984. 2 आदि। जो स्नेही आत्मा होती है उसके लिए एक बाप ही संसार है। ఎవరు స్నేహి ఆత్మలై ఉంటారో వారి కోసంగా ఒక్క తండ్రియే ప్రపంచమై ఉంటారు. सदा श्रीमत का हाथ मस्तक में अनुभव करते हैं। అటువంటి పిల్లలు ఎల్లప్పుడూ శ్రీమతం అనే చెయ్యని వారి మస్తకంలో అనుభవం చేస్తూ ఉంటారు. अविनाशी स्नेह सारा कल्प स्नेह बनाई देता है। ఈ అవినాశీ స్నేహము మొత్తం కల్పంలో అవినాశీ స్నేహిగా తయారు చేస్తాయి. तो हर एक अपने आप को चेक करो। అందుకని ప్రతి ఒక్కరూ తమని తాము చెక్ చేసుకోండి. कि सदा दिल के स्नेह का अनुभवी हूँ। నేను సదా తండ్రి యొక్క హృదయ సింహాసన అధికారులు లేదా హృదయపూర్వక స్నేహి అయ్యానా అని. बीच बीच में कोई स्नेह में लीकेज हो जाती है। లేదా తండ్రి జతలో అవినాశీ స్నేహినా మనస్పూర్వకంగా, లేక మన స్నేహం అనేది మధ్య మధ్యలో లీకేజ్ అయిపోతుందా, అంటే వేరే వాళ్ళ ప్రతి వెళ్తూ ఉందా స్నేహము? माया लीकेज तो नहीं कराती रहती।
మాయ మీ స్నేహాన్ని లీకేజ్ అయితే చేయించడం లేదు కదా, తండ్రిని వదిలి వేరే వాళ్ళ ప్రతి స్నేహం పెట్టుకునే వారిగా అవడం లేదు కదా మధ్య మధ్యలో అని అర్థం. माया का काम क्या है? ఆ, మాయ యొక్క పని ఏమైంది? लीकेज कराना। ఆ, మన స్నేహాన్ని లీక్ చేయించడం. और जब लीकेज होता है तो अनिश्चय आ जाता है। ఆ, ఎప్పుడు మన స్నేహం లీక్ అయిపోతుందో, బాబా మధ్య మధ్యలో వేరే మనుషులపైన స్నేహం కలుగుతుంది అంటే అప్పుడు నెమ్మదిగా అనిశ్చయ బుద్ధిలుగా అయిపోతారు. अनिश्चय आ जाता है तो बाप से दूर हो जाते हैं। ఎప్పుడు అనిశ్చయం వచ్చేస్తుందో అప్పుడు తండ్రి నుండే దూరం అయిపోతారు. अगर कोई भी आत्मा की तरफ प्रभावित होते हैं ఒకవేళ ఏ ఆత్మపర్తి అయినా ప్రభావితం అవుతున్నారు అంటే, कोई भी आत्मा ఏ ఆత్మప్రతి అయినా ప్రభావితం అవుతున్నారు అంటే चाहे उसकी विशेषता पर प्रभावित होते हो, భలే ఆ ఆత్మల యొక్క మన విశేషతల పైన ప్రభావితం అవుతారు, चाहे विशेष गुण पर प्रभावित होते हो, లేక ఆ విశేష గుణాల పైన ప్రభావితం అవుతారో, तो परमात्म प्यार के अंदर अविनाशी के बदले लीकेज हो जाता है। అప్పుడు పరమాత్మ ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమ సదాకాలం కోసంగా లభించడానికి బదులుగా లీకేజ్ అయిపోతుంది. तो लीकेज क्यों होता है? పరమాత్మ ప్యార్ అనేది మనకి నిరంతరము లభించదు, లీక్ అయిపోతుంది. ఎందుకని లీక్ అయిపోతుంది? है इसलिए होता है कि आत्माओं का प्यार व्यभिचारी बन जाता है। లీకేజ్ అందుకే అవుతుంది, ఆత్మల యొక్క ప్రేమ ఏదైతే ఉందో అది వ్యభిచారిగా అయిపోతుంది. अगर एक बाप के प्यार में डूबे हुए हो, ఒకవేళ ఒక్క తండ్రి యొక్క ప్రేమలో మునిగిపోయి ఉన్నారు అంటే तो लीकेज होने की संभावना ही नहीं है। లీకేజ్ అయ్యే అవకాశం ఉండదు. इसलिए हर एक अपने आप को चेक करे అందుకని ప్రతి ఒక్కరూ తమని తాము చెక్ చేసుకోండి. कि लीकेज वाले सदा की स्नेही ఎవరికి తండ్రి ప్రేమ లీకేజ్ అవుతుందో వారు సదా తండ్రి యొక్క స్నేహి, सदा बाप के साथ, सदा बाप के हाथ का वरदान माथे पर हो, ये अनुभव नहीं कर सकते हैं। సదా తండ్రి జతలో మరి ఎల్లప్పుడూ తండ్రి యొక్క వరదాని చెయ్యి మా మస్తకంలో ఉంది అన్న అనుభవం వారు చేయలేరు. इसलिए ज्ञानी तू आत्मा बाप को प्रिय है। అందుకని జ్ఞానితో ఆత్మలు తండ్రికి చాలా ప్రియము. प्रभावित हो गए माने प्रजा बन गए। ప్రభావితులైపోయారు అంటే ప్రజలైపోయారు అని అర్థం. जिनसे भी प्रभावित हुए उनकी प्रजा बन गए। ఎవరితోనైతే ప్రభావితులవుతారో వారి ప్రజలుగా అయిపోతారు. वो यहाँ ब्राह्मणों की दुनिया में भी शूटिंग हो रही है। అలాంటి షూటింగ్ ఈ బ్రాహ్మణ ప్రపంచంలోనూ జరుగుతూ ఉన్నది. शिव बाबा की बातों से प्रभावित नहीं होते, శివబాబా యొక్క మాటలతో అంతగా ప్రభావితం అవరు, ब्रह्मा की बातों से प्रभावित नहीं होते, బ్రహ్మ యొక్క మాటలతోనూ ఇంతగా ప్రభావితం అవరు. आपस में जिनको गुरु बना के बैठते हैं, పరస్పరంలో ఎవరినైతే గురువుగా చేసుకొని కూర్చున్నారో, या जिनसे मित्रता करते हैं, ఎవరితో అయితే స్నేహం అనేది చేస్తారో उनसे प्रभावित हो जाते हैं। వారితో ప్రభావితం అయిపోతారు, तो प्रजा बन जाते हैं। మరి వారి प्रजలుగా అయిపోతారు. आप तन मन बुद्धि सहित बाप के ऊपर प्रभावित हो चुके हो। जब मन और बुद्धि एक के तरफ और ऊंचे तरफ प्रभावित हो चुकी, तो फिर दूसरे के ऊपर प्रभावित कैसे हो सकते? మీరు
తనువు ద్వారా, మనస్సు ద్వారా, బుద్ధి సహితంగా తండ్రి పైన ప్రభావితం అయిపోయారు. ఎప్పుడైతే మనస్సు మరియు బుద్ధి ఒక్కరి వైపు అంటే ఉన్నతోన్నతుల వైపు ప్రభావితులైపోయారు అంటే మరి వేరే వాళ్ళ వైపు ప్రభావితం ఎలా అవ్వగలరు? अगर दूसरे के ऊपर प्रभावित होते हैं तो उसको क्या कहेंगे? ఒకవేళ ఉన్నతోన్నతుడైన తండ్రి పైన ప్రభావితం అయిపోయారు, మళ్ళీ వేరే వాళ్ళ వైపు ప్రభావితం అవుతున్నారు అంటే వారినేమని అంటారు? वस्तु को फिर से स्वयं यूज करना उसको कहा जाता है अमानत में खयानत। ఒక్కసారి వేరే వాళ్ళకి ఇచ్చేసిన వస్తువుని మళ్ళీ స్వయం తీసుకుని ఉపయోగించడమే అయింది కదా, దాన్ని అంటారు అమానత్మే కయానత్. అంటే ఇతరులకి దానం ఇచ్చేసిన వస్తువులో మళ్ళీ అది నాది అని భావన పెట్టుకోవడం, ఇది మంచిది కాదు కదా అలా భావం పెట్టుకోవడం. जब मन बुद्धि दे दिया तो फिर आपकी रही कहाँ जो प्रभावित होते हो? మన బుద్ధి మనం ఎప్పుడైతే తండ్రికి ఇచ్చేసామో మరి మనదిగా ఎక్కడుంది? వేరే వాళ్ళపైన మళ్ళీ మనం మన బుద్ధితో ప్రభావితం అయిపోయేందుకు. बाप के हवाले कर दिया है या आधी रखी है आधी दी है, जिन्होंने फुल दी है वे हाथ उठा। మీరు తండ్రికి పూర్తిగా అర్పించేశారా లేదా అర్థమే ఇచ్చారా? అర్థం మీ దగ్గర పెట్టుకున్నారా? ఎవరైతే పూర్తిగా తండ్రికి అర్పించేశారో వాళ్ళు చెయ్యొద్దండి. देखो ब्राह्मण जीवन का फाउंडेशन महामंत्र क्या है? मनमना भव। చూడండి, బ్రాహ్మణ జీవనం యొక్క ఫౌండేషన్ మహామంత్రము ఏమైంది? మన్మనాభవ. तो मनमना भव नहीं हुए हो అంటే మన్మనాభవులుగా అవలేదు కదా, అవలేదనే కదా అర్థం. तो ज्ञान सहित रहम दिल आत्मा कभी किसी के ऊपर, चाहे गुणों के ऊपर, चाहे सेवा के ऊपर, चाहे किसी भी प्रकार के सहयोग प्राप्त होने के कारण आत्मा पर प्रभावित नहीं हो सकती। అయితే జ్ఞాన సహితంగా దయాహృదయులైనటువంటి ఆత్మలు ఎప్పుడు ఎవరిపైన, ఎవరి యొక్క గుణాలపైనైనా కానీ, సేవ పైనైనా కానీ, భలే ఎవరి ఏ ప్రకారం యొక్క సంయోగం ప్రాప్తి అయిన కారణంగా కానీ ఏ ఆత్మ ప్రభావంలోకి వాళ్ళు వెళ్ళలేరు. क्योंकि बेहद की वैरागी होने के कारण एक बाप के स्नेह, सहयोग, साथ इसके सिवाय और कुछ उसको दिखाई नहीं देगा। ఎందుకంటే బేహద్దు వైరాగిలైన కారణంగా ఒక్క తండ్రి యొక్క స్నేహము, సంయోగము, జత తప్ప వారికి ఇంకెవ్వరి యొక్క మన స్నేహము, సంయోగము ఎవ్వరిది కనిపించదు. बुद्धि में आएगा ही नहीं, तुम ही से उठूं, तुम ही से सोऊं, तुम ही से खाऊं, तुम ही से सेवा करूं, तुम ही साथ कर्मयोगी बनूं, यही स्मृति सदा उस आत्मा को रहती है। వాళ్ళ బుద్ధిలో ఇలా ఎప్పుడు కూడా రాదు. మన వేరే వాళ్ళకి సంయోగం తీసుకోవాలి, వేరే వాళ్ళ జతలో స్నేహం ఉంచుకోవాలి అని వాళ్ళ బుద్ధిలో ఎప్పుడు కూడా రానే రాదు. వాళ్ళు కేవలం మీ జతలోనే కూర్చుంటాం, మీ జతలోనే నిద్రపోతాం, మీ జతలోనే తింటాం, మీ జతలోనే సేవ చేస్తాం, మీ జతలోనే కర్మయోగిలుగా అవుతాము. ఇదే స్మృతి సదా ఆత్మల్లో ఉంటుంది. भले कोई श्रेष्ठ आत्मा द्वारा सहयोग मिलता भी है, लेकिन उसका भी दाता कौन? భలే ఎవరైనా శ్రేష్ఠ ఆత్మల ద్వారా మనకి సహజంగా సంయోగం లభించవచ్చు, అయినప్పటికీ దాని యొక్క దాత కూడా ఎవరయ్యారు? तो एक बाप की तरफ ही बुद्धि जाएगी ना। అంటే ఒక్క తండ్రి పైనే బుద్ధి వెళ్తుంది కదా. सहयोग लो, लेकिन दाता कौन है यह भूलना नहीं चाहिए। భలే ఇతరుల సంయోగం తీసుకోండి, అయితే దాతని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. श्रीमत एक बाप की है, कोई निमित्त आत्मा आपको बाप की श्रीमत की स्मृति दिलाती है तो उसकी श्रीमत नहीं कहेंगे। శ్రీమత్ అయింది ఒక్క తండ్రిది. ఎవరైనా నిమిత్త ఆత్మలు మనకి తండ్రి యొక్క శ్రీమతాన్ని స్మృతి ఇప్పించారు అనుకోండి,
అంటే దాని అర్థం వారి యొక్క శ్రీమతం అయితే కాదు కదా అది. लेकिन बाप की श्रीमत को फॉलो कर औरों को भी फॉलो कराने के लिए स्मृति दिलाती है। నిమిత్తమైనటువంటి ఆత్మలు స్వయము తండ్రి శ్రీమతం పైన నడుచుకుంటూ ఇతరులు కూడా శ్రీమతాన్ని అనుసరించాలి అని స్మృతినిప్పిస్తారు. निमित्त आत्माएं श्रेष्ठ आत्माएं कभी यही नहीं कहेंगी कि मेरी मत पर चलो। నిమిత్త ఆత్మలే కావచ్చు లేక శ్రేష్ఠ ఆత్మలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా అనరు నా మతం పైన నడుచుకోండి అని. मेरी मत ही श्रीमत है यह नहीं कहेंगी। నా మతం ఏదైతే ఉందో అదే శ్రీమతము అని ఎప్పుడు ఎవరు అనరు. श्रीमत की फिर से स्मृति दिलाते इसको कहते हैं यथार्थ सहयोग लेना और सहयोग देना। శ్రీమతం యొక్క స్మృతినిప్పిస్తారు. దీన్నే అంటారు యథార్థమైన సహయోగం ఇవ్వడము సహయోగం తీసుకోవడము అని. अव्यक्त वाणी तारीख 31 मार्च 1990 पृष्ठ 206। అవ్యక్తవాణి తేదీ 31 మార్చ్ 1990 आदि। दूसरों के प्रभाव में न जाएं, इसके लिए क्या करना है? ఇతరుల ప్రభావంలోకి వెళ్ళకూడదు. దానికోసం ఏం చెయ్యాలి? तो बाप की बात माननी है, ఒక్క తండ్రి యొక్క మాటనే ఒప్పుకోవాలి. कोई की बात नहीं सुननी। మరెవ్వరి మాటలు వినకూడదు. क्या दूसरों की सुनते हैं तभी तो प्रभावित होते हैं। ఏమన్నారు? ఒక్క తండ్రి మాటలనే వినాలి, ఎవ్వరి మాటలు వినకూడదు. ఇతరుల మాటలు వింటాము, అప్పుడే కదా వారి ప్రతి ప్రభావితం అవుతున్నాం. तो एक बाप से प्रभावित होने प्रभावित అందుకని అన్నారు ఒక్క తండ్రి పైనే ప్రభావితం అవ్వాలి. ప్రభావితం అవడం అంటే माने प्रजा, ప్రభావితం అవడం అంటేనే ప్రజలుగా అవడం. जो यहाँ किसी से प्रभावित होते हैं वो वहाँ 84 जन्मों में उनकी प्रजा बनेंगे। ఇక్కడ ఎవరితో అయితే ప్రభావితం అవుతారో మరి బ్రాడ్ డ్రామాలో అక్కడ వారి యొక్క 84 జన్మలు వాళ్ళ ప్రజలుగా అవుతూ ఉంటారు. इसलिए हमें किसकी प्रजा बनना है? అందువల్ల ఇప్పుడు మనం ఎవరి ప్రజలుగా అవ్వాలి? प्रजा ही बनना है तो एक बाप की प्रजा बनना है। ఒకవేళ ప్రజలే అవ్వాల్సి ఉంది అంటే ఒక్క తండ్రి యొక్క ప్రజలుగా అవ్వాలి. भले फर्स्ट क्लास प्रजा बने, सेकंड क्लास प्रजा बने, थर्ड क्लास या फोर्थ क्लास भी प्रजा बने। భలే ఫస్ట్ క్లాస్ ప్రజలే కావచ్చు, సెకండ్ క్లాస్ ప్రజలే కావచ్చు, థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ప్రజలే కావచ్చు. అయితే తండ్రి ప్రజలుగానే అవ్వాలి, అంతేకాని వేరే ఏ దేహదారుల యొక్క ప్రజలుగా కాకూడదు. तुम किसकी बनना है? एक बाप की प्रजा बनना। ఒక్క తండ్రి యొక్క ప్రజలుగానే అవ్వాలి. और बाप तो हमें प्रजा पद देने नहीं आए हैं। మరి తండ్రి అయితే మనకి ప్రజల పదవి ఇచ్చేందుకు రాలేదు. बाप हमें क्या बनाने आए हैं? राजा बनाने आए हैं। తండ్రి మనల్ని ఏ విధంగా తయారు చేయడానికి వచ్చారు? రాజులుగా తయారు చేయడానికి వచ్చారు, రాజ్య పదవి ఇవ్వడానికి వచ్చారు. तो राजा किसी से प्रभावित होता है क्या? రాజు ఎవరితోనైనా ప్రభావితం అవుతారా ఏంటి? अपनी प्रजा के अंदर మన ప్రజల్లో ఆయన యొక్క ప్రజల్లో ఎవరి ప్రతి అయినా ప్రభావితం అవుతారా? नहीं। ఏమి కారు. तो राजा बनने वालों की ये निशानी है। రాజులుగా అయ్యేటటువంటి వారి యొక్క గుర్తులు ఇవి. क्या राजा वो बनेंगे जो एक बाप की सीमत पर चलेंगे। రాజులుగా వారవుతారు ఎవరైతే ఒక్క తండ్రి యొక్క శ్రీమతం పైన నడుచుకుంటారో వారే రాజులుగా అవగలరు. कोई की मत पर नहीं चलना। ఎవరి మతం పైనను నడుచుకోకూడదు.
मुरली में तो यहाँ तक बोल दिया, लौकिक संबंधियों से न कुछ पूछना है और न उनकी मत पर चलना है। మురళిలో అయితే ఇలానూ అన్నారు, లౌకిక సంబంధీల యొక్క మతం పైనను నడుచుకోకూడదు, వారితో ఏమినో అడగకూడదు, అంటే వారి డైరెక్షన్ను తీసుకోకూడదు. अगर उनसे पूछ के चलेंगे, ఒకవేళ లౌకిక సంబంధికులను అడిగి నడుచుకుంటూ ఉన్నారు అంటే, या उनकी मत पर चल पड़ेंगे, तो 84 जन्मों में से कोई न कोई जन्म में उनकी प्रजा बनना पड़ेगा. వాళ్ళ యొక్క మతం పైనే నడుచుకుంటూ ఉన్నాము అంటే లౌకిక సంబంధికుల యొక్క, మరి 84 జన్మల్లో ఏదో ఒక జన్మలో వాళ్ళు ప్రజలుగా అయ్యి రావాల్సి వస్తుంది. ఎందుకంటే వారికి ప్రభావితం అయిపోయాం, వాళ్ళని అడిగి చేస్తున్నాం ప్రతి పని. ఓం శాంతి.